పెన్షన్ హక్కుగా రిటైర్డ్ ఉద్యోగులు ఉద్యమించాలని చెప్పి ఒక వార్త వచ్చింది. చూద్దాం ఒకసారి. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. పెన్షన్ తమ హక్కని పెన్షన్దారులంతా భావించి ఉద్యమించినప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలంటూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన రిటైర్డ్ ఉద్యోగులు శనివారం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శర్మ హాజరై మాట్లాడుతూ ఎవరి దయాదాక్షిణ్యాల మీద పీఎఫ్ డబ్బులు ఇవ్వడం లేదని, ఉద్యోగులు దాచుకున్న డబ్బులే ఇస్తున్నారని తెలిపారు. ఆ డబ్బులను కూడా కార్పొరేషన్ సంస్థలకు కట్టబెడుతూ పెన్షనర్లకు మొండు చేయి చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పీఎఫ్ మేనేజ్మెంట్ వాటా ఇవ్వాలని ఈపీఎఫ్ తీసుకొచ్చి మేనేజ్మెంట్ వాటా ఎగ్గొట్టారని తెలిపారు. చంద్రబాబు నాయుడు మీద కోపంతో గతంలో జగన్ మీద కోపంతో కొద్ది నెలల క్రితం చంద్రబాబును, పవన్ను గెలిపించారని, వారందరికీ అదానీ, అంబానీలు తప్ప పెన్షనర్లు, ఉద్యోగులు, కార్మికులు కనిపించడం లేదని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్ కూడా రాను రాను రాజకీయ చర్చనీయాంశంగా మారుతుందన్నారు. కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, డిఏ అనుసంధానం చేయాలని, భార్యాభర్తలకు మెడికల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ కార్మికులందరూ వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 1995 నవంబర్ 16న ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ను ప్రవేశపెట్టిందన్నారు. అది కార్మికులకు నష్టదాయకంగా ఉందని తెలిపారు. ఈ స్కీమ్లో చేరాలా వద్దా అన్న అంశంపై ఆప్షన్ ఇవ్వాలని కోరినా దానికి ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. కార్మికులు కోర్టును ఆశ్రయించడంతో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేసి మెరుగులు దిద్దుతామని ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని తెలిపారు. ఆ తర్వాత అన్యాయమే జరిగిందన్నారు. ఈ